సో మమ్మీయా మమ్మీయా ఏంట్రా షించాన్ చెప్పు ఏం కావాలి నీకు? మమ్మీయా మనం ఈరోజు గ్రానీ 3 హౌస్కి వెళ్దామా? ఓ ఏంది ఏమను? అరే గ్రానీ 3 హౌసా? ఎందుకురా? మమ్మీ నాకు ఇట్లా కూర్చొని బోర్ కొడుతుంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ వెళ్దాం కదా. అరే అదేమైనా ట్రిప్ అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారా? గ్రానీ 3 హౌస్లోకి పోయి మెయిన్ డోర్ ఎస్కేపా? నీకు మాత్రం బుద్ధి లేదు రాసించానుగా. నాకు నాకు గ్రానీ కొడితేనే చుచ్చు పడుతుందిరా. గైస్ చూడండి గైస్, మామయ్యకి గ్రానీ 3 హౌస్కి పోతే వాష్రూమ్ పడతాయంట. అందరు కామెంట్ చేయండి ఫ్రాంక్లిన్ మమ్మీ స్పిరిట్ కోడ్ అని చెప్పి. గైస్ నో గైస్ కామెంట్ చేయకండి. నర్రా షించాన్ మనం ఇప్పుడే వెళ్దాం నర్రా. నా మమ్మీ సరే నాడు ఇప్పుడు. అండ్ ఇప్పుడే నారా రాత్రి మమ్మీయా నైట్. ఇప్పుడు నేను ఇప్పుడు అంటున్నా నైట్ వెళ్దాం నాడు. నైటా? సరే రషించాను నైటే వెళ్దాం ఓకేనా. సో గైస్ మనం వచ్చేసి నైట్ అయితే వచ్చేసాం అనమాట. సో నాకైతే వాష్రూమ్ పడిపోతుంది. ముందే గ్రానీ 3 హౌస్ రా, నాకు భయం అవుతుంది. తాత సెంట్రీలో గ్రానీ. అరే మామీ నువ్వేం భయపడకు మామీ, నేను చూసుకుంటాగా. అసలు నువ్వు పీరుకోనివి. ఓవర్ పీరుకోరు కాదు. చూసేద్దామే రచించాను ఓకేనా. అయితే ఫస్ట్ అయితే ఎక్కుదా మామీ ఒక మీనింగ్. నువ్వు నన్ను ఒకవేళ నువ్వు మెయిన్ డోర్ ఎస్కేప్ చేయలేదు అనుకో, నువ్వు వచ్చేసి లూజ్ ఓకేనా మామీ. నువ్వైతే లూజు, నేను లూజా? సరేరా, నేనైతే మెయిన్ డోర్ ఎస్కేప్ అయితే ఖచ్చితంగా చేస్తా. చేయకపోవాలి అయిపోయాను ఓకేనారా. గైస్ బెటర్ గైస్, నేను ఒకవేళ మెయిన్ డోర్ ఎస్కేప్ చేసిన అనుకో గ్రానీ 3 హౌస్లో మెయిన్ డోర్ ఎస్కేప్ చేసిన అనుకో, షించాన్ నాకు 100 రూపీస్ ఇవ్వాలి. నేను ఎస్కేప్ చేయలేదు అనుకో, అంటే ఉండేది 5 ఛాన్సెస్, కానీ ఎస్కేప్ చేయలేదు అనుకో షించాన్ నాకు 500 రూపీస్ ఇవ్వాలి ఓకేనా. సరే మమ్మీ ఎవరి సరే చూద్దాం. సరేలే ఓకే గైస్, మనం వచ్చేసి ఇప్పుడు గ్రానీ 3 హౌస్కి వెళ్ళిపోతున్నాం. ఆడికెళ్ళి నాకైతే కోసుకుందాం. మమ్మీయా ఏంటి మమ్మీ ఇల్లు మస్తుంది కదా? ఒరే షించాన్గా ఫస్ట్ అయితే గేటు తెడుస్తున్నుండు. ఒరే కెమెరాలు కూడా పెట్టినరు ఏమే. మన కెమెరాలు పెట్టకుండా సీసీటీవీలు పెడతారా? ఒరే కెమెరానా సీసీటీవీ అని ఒకటే కదరా. మర్చిపోయినా కదా, సారీ మమ్మీయా. కెమెరాలు వచ్చి గేట్ బంద్ చేసింది. యువరాణి గ్రానీ ఈజ్ ద యువరాణి. అరే ఇది గ్రానీ వల్ల ఉన్న కారు కదరా. ఇక్కడ నుంచి వచ్చిన ఎంత పెద్దగా ఉందరా ఇల్లు. మామయ్య అయ్యో మమ్మీ ఏంటి మమ్మీ ఇది? గ్రానీ తాత పిత్తినట్టుండు, అందుకే దెబ్బకి గేట్ ఏమో మీదికి లేపేసింది గ్రానీ. ఓ మై గాడ్ చించని ఏంద్రా ఇది? బాగుందంటే నేను వెల్కమ్. రే తాతరా, తాత వద్దు కాల్చుకో. అబ్బా షించాన్ అమ్మయ్యా. సరే షించాన్గా, సో మనమైతే ఇప్పుడు ఈ గేట్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేయాలి దీన్ని? ఒక కింద ఇది ఉంది కదా, మర్చిపోయినాను నేను. సరే రా షించాన్, సో మనం వచ్చేసి ఇప్పుడు ఎలాగైనా గేట్ ఎస్కేప్ అయితే చేయాలరా ఓకేనా. మమ్మీ చేద్దాం కంపల్సరీ అవుతాం, ఎందుకు చేయకుంటామా? అట్లానా చూద్దాం. ఓకే గేస్, మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గ్రాండ్ ఉండకపోతే మంచిది, లేకపోతే చెడ్డది అంతే. ఓకే ఫస్ట్ వచ్చేసి మనమైతే దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. గ్రాండ్ ఓ తాత
మామయ్య ఏంది మమ్మీ తాతగాడు అంత సడన్గా వచ్చి కొట్టిండు. మళ్ళీ ఎట్లా కొట్టారా అమ్మ, ముఖం మీద వేసి కొట్టిండు నాయన తాతగాడు. అబ్బా సరే మనమైతే ఫస్ట్ అయితే మ్యాచ్ బాక్స్ అయితే ఎత్తుకుందాం. ఓకే ఇందులో వచ్చేసి మ్యాచ్ బాక్స్ అయితే ఉందిరా. సో మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బయటికి వెళ్ళి రాయలు అయితే పిక్ చేసుకుందాం. ఓకేనా? సరే మమ్మీ ఫస్ట్ అయితే రాయలు అయితే పిక్ చేసేసుకుందాము. దాని తర్వాత ఎవరైనా వస్తే డుష్మని కొడతా. నీ బొంద కొడతారా, నీ బొంద కొడుతూ. సో ఇక్కడ వచ్చేసి మ్యాచ్ బాక్స్ ఏంద్రా ఇది, రాయలు ఒక్కటి కూడా లేదు. సరే దీన్ని కూడా లాకే పెట్టిరా సార్, తీద్దాం నాడు. ఇదో ఈ గ్రాండ్ పవాలి తీరా. మరి ఓన్లీ డోర్ ఓపెన్ చేసి ఉందిరా. నేను వచ్చిరా రాలే. ఒరే ఓకే రాసించాను. మనమైతే దీన్ని అయితే ఇక్కడ వాడేద్దాం. వాళ్ళు వచ్చినాక డిషిమ్ చేసేస్తారు. నేను నేను కామెడీగా మాట్లాడుతున్నావు. అవును రా, నేను కామెడీలకి సీజన్ పైకి పోతలేదు. నైనా ఆమెయా ఫస్ట్ అయితే బటన్ ఆన్ చేయి. నేను మర్చిపోయినా. ఓకే మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే వాడేద్దాము. గుడ్డుని తీసుకుపోయి ఇక్కడ వాడేద్దాం. ఒరే ఈయనే పడ్డది దొంగ మొహంది. చీ మ్యాన్. ఓకే వచ్చేసాం షిన్చాన్. మమ్మీయా ఫస్ట్ ఇక్కడ సౌండ్ చేయు. ఓకే వాళ్ళు వచ్చారనుకో బుగ్గ. ఓకే మ్యాచ్ బాక్స్ వేసేసుకున్నాం. ఒరే కింద వాడు. ఒక నిమిషం వాళ్ళు వస్తారు. గైస్ నాకు తెలిసి వాళ్ళు వస్తాడు అనుకుంటా. గ్రానీ వచ్చి గ్రానీ ఏందో ఎట్టేటో తిప్పుకుంటూ పోతుంది. గైస్ ఇప్పుడు తాత వస్తాడు అనుకుంటా. తాత జల్దీ రా తాత. ఓకే గైస్ సో గైస్ మనమైతే ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసినాం అనమాట. అది వుడ్ పెట్టేసినాను అవి. సో మనం వచ్చేసి ఇప్పుడైతే ఈ షెట్టికి తీసేసుకున్నాము. అమ్మయ్యా నైనా. గైస్ మనం వచ్చేసి ఫస్ట్ అయితే ఇట్లా దుంకంగానే గ్రాండీ రావాలి. గ్రాండీ మీద ఎత్తి పడుతుండే మస్తు ఉంటుంది గైస్ అది. ఓకే ఈ డోర్ మనకి మూసేసేయి. మనకి ఇంకా వాటితో పని లేదు. ఓకే రేవే ఉన్నాయి. ఓకే మనకి ఇప్పుడు ఇది రాయలు దొరుకుతలేవు. రాయలు దొరికితే విప్పెన్కి తీసుకొని తాతరం దొరికింది. ఓకే అయితే ఇక్కడ తీసేసుకుందాం గైస్. ఇప్పుడు మనకి ఇంకొక రాయి కావాలి. అక్కడ ఉంది మెడుస్తుంది. గ్రానీ వచ్చింది. గ్రానీ చూస్తుంది. తీసుకో రుక్కు గ్రానీ వేసింది. కేసు మనకైతే ఇప్పుడు వెప్పన్కి కావాలి. ఫస్ట్ అయితే మనం వచ్చేసి వెప్పన్కి తీసేసుకుందాము. వెప్పన్కి వచ్చిరా. దోశ ప్యాన్. ఓకే గైస్ ఓపెన్ ఊరుకో. ఓకే మనమైతే ఇప్పుడు వెప్పన్కి అయితే తీసేసుకున్నాము. మామయ్య అసలు నీకు మామయ్య ఏంటి మమ్మీ గ్రానీజీ మరి వదిలిపెట్టు జీ. మామయ్య నీదైతే బట్లరింగ్స్ మామయ్య, వన్ ఆఫ్ ద బెస్ట్ బట్లరింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే గైస్ ఇప్పుడు తాత లేడమ్మా. ఓకే పని చేసి తీసేసుకో. ఇక్కడ నుంచి మనం పెద్ద సౌండ్ వదిలే కానీ పాలరంగా. ఓకే మనం అయితే ఫస్ట్ అయితే కిందికి అయితే నో గ్రాండ్ పా నో దారి గన్ తీసేసుకుందాం. ఇంకా షూట్ వేసి మనమైతే ఇప్పుడు గ్రాండ్ కూడా షూట్ చేసేసినాం. అమ్మా మామయ్య ఏంటి మమ్మీ ఇది. కేసు మనమైతే ఇప్పుడైతే ఈ గుళ్ళే తీసుకొని ఇప్పుడు నాకు తెలిసింది
వెంటనే మళ్ళీ లేవకుండా విశేషాలి. అమ్మయ్య అయిపోయిందిరా. ఓకే గైస్, మనం వచ్చేసి ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్దాం. ఫస్ట్ అయితే కిందికి వెళ్ళేసి అది కొట్టి క్రోబార్ వేసేసుకున్నాం. ఏం దొరుకుతుందో చూడాల్సిందే. ఎలక్ట్రిక్ దొరికిందనుకో యామ్ ఎస్కేపింగే. మనము విన్ అయ్యేటప్పుడు ఉప్పుని చూసి భయపడొద్దు, అది నేర్చుకోవాలి కదా రక్షించాను. అవును మమ్మీయా, నువ్వు చెప్పింది కరెక్టే. అయినా ఇలా అసలు లాజిక్ ఉందా? నువ్వు నాకు చెప్తున్నావారా నీ ఎంకమ్మ? ఓకే, కానీ ఫస్ట్ వచ్చి మనము ఇక్కడ నుంచి అయితే ఇది తీసుకొని ఇడబెట్టేద్దాం. మళ్ళీ క్రోబార్ తీసుకొని అది ఓపెన్ చేసి వాళ్ళు ఏం దొరుకుతుందో చూడాలి. మంచి దొరకకపోతే బుగ్గనే. ఓకే, దీని అయితే ఆన్ చేద్దాం. ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే ఇట్లా అయితే అయిపోయింది. సో మనమైతే మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఓకే, కిందికి వెళ్ళి అది తీసేసుకుందాం. క్రోబార్ తీసుకున్నాక లిఫ్ట్ పైకి వెళ్ళి తీసుకో క్రోబార్. మనమైతే క్రోబార్ అయితే తీసేసుకుందాము. సో ఇప్పుడు వచ్చి మనమైతే పైకి వెళ్ళిపోవాలి. क्रोबार ले लेंगे, पैके जाएंगे. पैके 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 व्यूज దొరికిందా ఎడబెట్టేసి గేట్. ఓకే గైస్, వచ్చేసాము మనము. నేను పైకి చూసాడు రేకో. మనకి ఇప్పుడు ప్లాంక్ కావాలి. కిందికి వెళ్దాంలే. మనకైతే ఇప్పుడు ప్లాంక్ కావాలి గైస్. మనమైతే కిందికి వెళ్దాం. కింద కేస్ మనం వచ్చేసి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు గైస్. గ్రాండ్ పా గైస్, మనమైతే ఇప్పుడు గన్ను తీసేసుకుందాం. గన్ను తీసుకున్నాక ఇద్దరు కిందికి వస్తాడు కదా గైస్. కిందికి వచ్చినాక ఇంకా షూట్లే. ఇంకేదొకటి. ఓకే గైస్, ఇప్పుడు ఎవరు సరే చూసేసుకుందాం. ఓకేనా? ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసినాము. ఓకే 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 సౌండ్ రావట్లేదా? సౌండ్ వస్తే ఫ్రెండ్స్ గ్రాండ్ పా. ఓకే, మనమైతే ఇప్పుడు ఈడికైతే వచ్చేసినాము. నేను గ్రాండ్ పగాడు ఏడుండు. గ్రాండ్ పగాడు అయితే కిందకి పోయినాక గ్రాండ్ వచ్చింది. గ్రానీ షూట్ దెబ్బ ఎట్లుంది అదుర్స్ కదా. సో గన్ సౌండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తాతయ్యతో వస్తాడు. కింద నుంచి మీదకి వస్తాడు చూడండి గైస్. కింద నుంచి మీదికి వచ్చే తాతాస్. దారా ముసలోడా. జై బాలంగా బలి అయిపోయింది కేస్. మనమైతే ఇప్పుడు వెంటనే జర్రా తాతగా మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ గేట్ ఎస్కేప్ చేసినట్టే. యూ డోంట్ పవర్ ఆఫ్ ద ఇయర్స్. ఏంది అర్థం కాలే. తిట్టినావు ఇప్పుడు నన్ను? తిట్టలే మామీ. నువ్వేంది మామీ ఇట్లున్నావు? యాంటీ కాన్వా? బేటే నెక్స్ట్ మనకి ట్రైన్ ఎస్కేప్ నువ్వే వేయాలి. ఏంది నేనేం చేయను పో. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు రామాలా? నువ్వు నన్ను ఎక్కడియకు.
నేను ఎక్కిరిస్తలే కానీ ఓకే గైస్, మనం వచ్చేసి ఇప్పుడైతే పైకి వెళ్ళి ప్లాంక్ పెట్టేద్దాం. ఈ ప్లాంక్ తీసి నెత్తి మీద ఆడిస్తే ఎట్లుంటుంది మమ్మీ? ఊరి మీదరా? ఇంకెవరి మీద? నీ మీదనే. నా మీద వాడుస్తున్నావు పెట్టే. చూసిన గైస్ షించాన్ ఎట్లా మాట్లాడుతున్నావు? షించాన్గా నువ్వు ఇంటికి రాలా, చచ్చిపోయాను గైస్. నేను చచ్చిపోతున్నానంట. ఇది గైస్, ఇది మీకు ఆఖరి లాస్ట్ ఛాన్స్. నేనైతే ఉట్టిగా అన్నా లేరు బాయ్, అయితే నిజంగా వేసేసుకుంటావు. అందుకే నువ్వు యాంటీక్ అని పిలుస్తారు. ఓకే, మనమైతే ఇప్పుడు గేట్ ఎస్కేప్ అయితే చెయ్యబోతున్నాము. ఓకే, దీన్ని వచ్చేసి ఒక్కటే డేలోనే, నాకు ఒక్కటే డేయా లేకపోతే సెకండ్ డేయా? సెకండ్ అనుకుంటున్నాను సెకండ్ గైస్. సో ఇప్పుడు కింద ఉన్న ఫ్యూజ్ తీసుకొని పైన పెట్టేసి పైన వచ్చి కింద దుంకుదాం, అయిపోతుంది. ఓకే 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 షించాన్ విన్నర్రా. నేను 100 రూపాయలు రెడీ పెట్టుకో. సరే మమ్మీ, 100 రూపాయలు అయితే రెడీ పెట్టేసుకుంటే నేను ఏది నీకన్నా తక్కువనా? నీలాంటి జుజుపై కాదు నేను, చెప్పేసి ఇవ్వకుండా ఉండడానికి. చూద్దాం మమ్మీయా. సరేరా, ఛాలెంజ్ చేసిండు గైస్, చూద్దాం. ఓ అంకులు, తాత అంకుల్ ఏంది ఇంకా రాలే? ఒరే తాత అంకుల్ అవుతారా నీకు? తాత అవుతారా, అంకుల్ కాదు. మమ్మీ అంకులే తాత ఇద్దరు అవుతారు. ఒరే కొంచెం బట్టన్ నొక్కిందా? బట్టనే నొక్కలేంది, నెట్లు కుట్టున్నా అంటే. తొందర ఎందుకు? సడలేరా బాయ్. ఓకే గైస్, మనం వచ్చేసి ఫైనల్ అయితే ఎస్కేప్ చేసేస్తున్నాము. మీరందరూ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి. ఓకే, మనం వచ్చేసి విన్నర్ చికెన్ డిన్నర్. ఓకే బాయ్ టాటా. మళ్ళీ వస్తారు కదా, అప్పుడు చెప్తా మీ పని. సో గైస్, మన షించాన్ గాడు వచ్చేసి మనమైతే ఎస్కేప్ అయితే వేసేసాం కదా గ్రానీ హౌస్ నుంచి. ఇప్పుడు షించాన్ 100 రూపాయలు ఇరా. ఏ 100 రూపాయలు మమ్మీ? అసలు నేను ఛాలెంజ్ చేసినానా? రే గైస్, మీరు నిజం చెప్పురి. షించాన్ అయితే ఛాలెంజ్ చేయమని చెప్పిండు కదా గైస్. నువ్వు చేయమని చెప్పిన, ఆయన డబ్బులు ఏమని చెప్పలేగా. ఒరే దొంగగా, నిన్నెప్పుడు ఇవ్వలేరు ఇట్లా. నువ్వు అర్జెంటుగా ఈ లాస్ట్ సెట్ నుంచి వెళ్ళిపోవాలి. అంత లేదు కానీ. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లోపలే ఉంటాను, నువ్వు లాక్ చేసేస్తా. మామయ్య తీయ డోరు, మామయ్య తీయు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.